ఇక ప్రయత్నం లేకుండా ఏమున్నాయి? నేను నాన్న ప్రయత్నం లేదు, నిద్ర అనుభవం ప్రయత్నం లేదు, స్వప్నానుభవం ప్రయత్నం లేదు, మెలుకు జాగ్రత్త అనుభవం ప్రయత్నం లేదు, త్రిగుణాలు ప్రయత్నం లేదు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఆలోచనలు, భావాలు, సత్కర్మలు, దుష్కర్మలు, మంచి చెడు, పాపం, పుణ్యం, చావు, పుట్టుక అన్నీ కూడా అప్రయత్నంగానే సహజంగానే స్వానుభవం ఉన్నవే. ఉన్న వాటిని ఉన్నట్లుగా గుర్తించి గమనించి తెలుసుకున్నా కదా. అంటే సహజంగా దేహం ఉంది. ఆ దేహం ఎలాగుంది? అగంత అణువుతో అణు యొక్క సముదాయం అంతా కలిసి ఆకాశయుతంగా ఉన్న ఆకాశం నందే దేహాకారము, దేహ పదార్థము, నిద్ర, కళ, మెలకులు అన్ని సంబంధాలు, ప్రకృతి సంబంధాలు, ప్రకృతిలో ఉన్నటువంటి సముద్రాలు, నదులు, ఇవి జీవరాశులు అన్ని సంబంధ బాంధవ్యాలు కూడా తనకి సహజంగా అనుభవంలో ఉన్నవే. ఆ అనుభవంలో ఉన్న వాటిని ఏం చేస్తాం? ముందు గుర్తించి గమనించి తెలుసుకోవటాను. గుర్తించి గమనించి తెలుసుకోవటానికి ప్రయత్నం ఎందుకు? ఎప్పుడు వస్తున్న ప్రయత్నం? ఆ వస్తువు నాకు కావాలని చెప్పి తనకు వేరుగా ఉందని గుర్తించి గమనించిన వస్తువుని నువ్వు సాధించడానికి ఒక వ్యవహార జ్ఞానంలో మాత్రమే, అది విషయ జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, రాజకీయం కావచ్చు, వైద్యం కావచ్చు, ఏ ఉచిత జ్ఞానం సరే వ్యవహార జ్ఞానం వరకే పురుష ప్రయత్నంతో ఆ వస్తువు నువ్వు సాధిస్తావు. ఏ విధంగా? మామిడికాయ తినాలని అనిపించింది, వెళ్తుండగా మామిడి పండు కనబడింది, చూసిందేది కళ్ళు, ఆశపడిందేది మనసు, నడిచిందేది కాళ్ళు, పట్టుకుందేది చేతులతో, తినదంతో నోటితో తిన్నావు. తిన్న తర్వాత లోపలికి వెళ్ళిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఆ పండు సరిగ్గా లేక వికటించి బాధపడ్డావు. దానివల్ల అజీర్తి కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అవన్నీ దేనివల్ల వచ్చినాయి? పండు తింటే సరిగ్గా ఆకలికి, ఆ తినాలంటే పండులాగా నడవటం, చేతులతో ముట్టుగా పట్టుకోవటం, నోట్లో వేసుకోవటం, ఆటోమేటిక్గా జీర్ణం అవటం. ఆ అజీర్ణంగా మారిన ఏ విధంగా ఉన్న రోగాలు, రుచులు అతిగా తిన్నా, తక్కువ తిన్నా, సమంగా తిన్నా కుదరదు. అంటే ఆటోమేటిక్గా నీకేమవుతుంది? ఆ పండుని ప్రయత్నం చేసి తీసుకుని తిన్న తర్వాత వచ్చే ఫలితాలు నేను బాధిస్తున్నాయి. ఆ విధంగా నేను ఉన్నాను, దేహంగా ఉన్నాను, నా దేహం నేనే అనిపిస్తాను. నేను నాదేనే భావంతో, స్వార్థంతో నీ దేహం ఉంది, స్వార్థంతో నీ దేహం, నిద్రాకాల మెలుకులు, జగత్తు, ఈ సర్వం కూడా స్వార్థంతో నిన్ను వాడుకుంటున్నావు. ఎందుకు? నువ్వు ఉంటేనే అన్నీ ఉన్నాయి, నువ్వు లేకపోతే అన్నీ ఉన్నా లేకపోయినా నిన్ను నువ్వు తెలుసుకోవటమే ప్రధానం. అందరినీ తెలుసుకుంది నిన్ను తెలుసుకోలేకపోతే ప్రయోజనం ఉంది. అందరి దేహాలు ఎక్కువ సన్నంగా ఉన్నాయి, నీ దేహం ఎలా ఉందో నువ్వు తెలియకుండా వాళ్ళ దేహాలు నువ్వు ఎలా చెప్పగలవు? కాబట్టి వాళ్ళ దేహాలు వాళ్ళకి ఎలా అయితే సహజంగా తెలుస్తున్నాయో వాళ్ళకి తెలిసినంత మాత్రం తర్వాత వాళ్ళ చేత నేను పురుషుడని, నా దేహం నల్లగా ఉందని, ఎర్రగా ఉందని వాళ్ళు చెప్తేనే నువ్వు గ్రహించగల. క్రమంగా తెలిసిపోతుంది ఆటోమేటిక్గానే. అదే వయసును బట్టి, మార్పులు బట్టి ఎలా ఉన్నా గుర్తించి గమనించే లక్ష్యంతోనే ఈ వయసు ముసలితనం అవుతుంది. గుర్తించి గమనించా. చిన్నపిల్లాడిగా ఉన్నారు, పెద్దవాళ్ళని పోల్చుకోకరా, నేను చిన్నవాడిని, పెద్దవాడిని ఒకవేళ పోల్చుకున్నా గుర్తించి గమనించి తెలుసుకుని పెద్దవాళ్ళని, నేను చిన్నవాడిని కూడా నువ్వు గుర్తించి గమనించి తెలుసుకోవాల్సిందిగా. ఆ లక్ష్యం సహజంగా ఉన్న లక్ష్యాలతోనే అనుకునేటప్పుడే ప్రయత్నం వస్తాయి. కానీ ఆత్మ అనుకునే వస్తువు కాదు. కానీ ఏంటి? ఆత్మ అనుకునేవాడు అంటే తలంచేవాడు, గమనించేవాడు, గుర్తించేవాడు, తెలుసుకునే లక్షణాలతో కొత్తగా ప్రయత్నం చేసి సాధించేది కాదు. ఉన్నదాన్ని ఉన్నట్లు అభావం చేసుకోవటమే ఆత్మస్వత సిద్ధం. సత్ పదార్థంగా ఆత్మస్వత సిద్ధం, చిత్ పదార్థంతో ఆత్మస్వత సిద్ధం, ఆంధ్ర పదార్థంతో. ఆంధ్ర సత్తు, చిత్త ఆంధ్ర పదార్థాలు కావు, స్థూల పదార్థాలతో పోల్చకూడదు. ఆత్మ వస్తువు అంటారు ఒకడైనా, ఆత్మ సత్ అంటారు, చిత్ పదార్థం అంటారు, ఆంధ్ర వస్తువు అంటారు. అవి వస్తువు కదా. వస్తువుల ద్వారా పొందే ఆందాన్ని నాకు ఆంధ్ర ఎలా వస్తుందో దేహం ద్వారా. దేహం పదార్థం, వస్తువుల పదార్థం, భార్య పిల్ల పదార్థం, ఆస్తుల పదార్థం, ధనం పదార్థం. కాబట్టి వస్తుంది కాబట్టి పదార్థంతో పోల్చారు వాళ్ళు. వాస్తవంగా ఆత్మ ఎలా ఉంది? ఉనికితో సత్యంగా ఉన్నది, ఉన్నదే సత్యం. ఆ సత్యం ఎలా ఉంది? చిత్ ఎరుక లక్ష్యంతో ఉంది. ఆ ఎరుక లక్ష్యం ఎలా ఉంది? సత్య స్వభావం ఎరుక స్వభావం ఏంటి? ఆనందంతో సత్యలక్ష్యాన్ని గుర్తించి గమనించి మౌనంగా ఉనికిగా పరిపూర్ణంగా ఉన్నాను తను తానే తెలుసుకుని ఊరక ఉండటమే. ఇక్కడ ప్రయత్న ప్రసక్తి లేనే లేదు.